తిరుమల అన్నది ఒక సేవాభావంతో కూడినటువంటి వ్యవస్థ అయి ఉండాలి. చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. అక్కడ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. భక్తుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఇప్పుడు పలు రకాల మార్పు చేర్పులు ఏదైతే నడుచుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చి పైన తీసుకునేటటువంటి సిస్టమ్ పెట్టడం దగ్గర నుంచి, అలాగే ప్రసాదాలు మామూలుగా కంపార్ట్మెంట్లో ఇస్తుంటారు కానీ బయట క్యూ లైన్లలో కూడా పెట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్నటువంటిది. అట్లాగే అన్నదానంలో చెక్ చేసి తగిన ఏర్పాట్లు చేశారన్నట్టు ఇవన్నీ చూసాం. అట్లాగే మాడవీధులలో ఏదైతే కూల్ సిమెంట్ రోడ్ల మీద వేయమన్నారు అన్నటువంటిది కూడా చూసాం. అవి అమల్లోకి వచ్చింది చూసాం. ఇప్పుడు మరొక అడుగు పడింది. తాజాగా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అక్కడ పక్కన వాతావరణం మారిన ఎండలు బాగా మండుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ మాడవీధి అంతా కూడా వేడిగా ఉంటుంది. అదంతా సిమెంట్తో ఉంది కాబట్టి దాని మీదన ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నారంట. అంటే భక్తులు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చెప్పులు వేసుకురాం మనం మాడవీధుల్లోకి, వేసుకురావడం నిషేధం. చెప్పులు లేకుండా నడిచేటప్పుడు కాళ్ళు కాలిపోతూ ఉంటుంటే విలవిల్లాడిపోతూ ఉంటారు. అప్పటికి ఒక లైన్గా ఇది వేసుకొచ్చారు మన కూల్ సిమెంట్ అన్నట్టు. కానీ అది కొంచెమే ఉంటే మిగతాదంతా సమస్య ఉంటుంది కాబట్టి టోటల్గా ఎప్పటికప్పుడు నీళ్లు చల్లే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి భక్తులే సంతోషపడుతున్నారు. అలాంటివే కోరుకుంటున్నారు జనం.